సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏజ్ ఇన్ ఎనీ విమెన్, మదర్హుడ్, ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీలో ఎటువంటి కేర్ తీసుకోవాలి అంటే, ప్రెగ్నెన్సీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా జరుగుతూ ఉంటుంది. అలా జరిగినప్పుడు మనకు జింజైవల్ చిగుర్ల సమస్యలు అనేది వస్తూ ఉంటాయి. సమస్యలు వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీలో ట్రీట్మెంట్ చేయకూడదు అనేది ఉండదండి. ఏ ట్రీట్మెంట్ చేయాలి, ఏ ట్రీట్మెంట్ చేయకూడదు అనేది ఉంటుంది. మోస్ట్ సేఫెస్ట్ పీరియడ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ కోసం ఏంటంటే సెకండ్ ట్రైమిస్టర్, అంటే 18 నుండి 28 వారాలు, అనగా 3 నెలలు దాటిన తర్వాత 6 నెలలు దాటే వరకు. ఈ పీరియడ్లో మీరు ఎటువంటి డెంటల్ ట్రీట్మెంట్ అయినా చేసుకోవచ్చు. కానీ ట్రీట్మెంట్ డిలే చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అయిపోయి మనకు ప్రీటర్మ్ డెలివరీస్, అంటే బిడ్డ ముందుగానే పుట్టడం, తక్కువ బర్త్ వెయిట్తో పుట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇది మోస్ట్ కామన్ ప్రెగ్నెన్సీ థింగ్. దీన్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటే, ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసేవాళ్ళు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు చెకప్ చేయించుకుంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న ట్రీట్మెంట్స్ అన్నీ చేసేసుకోవచ్చు. అడ్వాన్స్ అయ్యేదాకా చూడకండి. అన్ఎక్స్పెక్టెడ్గా ప్రెగ్నెన్సీ వచ్చి దాన్ని కంటిన్యూ చేయాలనుకున్నా కూడా స్టార్టింగ్లోనే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎటువంటి మౌత్ వాష్లు యూజ్ చేయాలి, ఎటువంటి పేస్ట్లు యూజ్ చేయాలి, మీ ఓరల్ హెల్త్ ప్రకారం ఏది యూజ్ చేస్తే బెటర్ అని చెప్పేసి సజెషన్ తీసుకోండి. ఇంకొక మెయిన్ థింగ్ ఆఫ్ ప్రెగ్నెంట్ లేడీస్ ఏంటంటే, చిగుర్లలో వాపు రావడం కామన్. దానికి సపరేట్ మౌత్ వాషెస్ ఉంటాయి, అది కనుక్కొని యూజ్ చేయండి. ప్రెగ్నెన్సీ కేర్ అండ్ ప్రెగ్నెన్సీ డిసీజెస్ ఓరల్ హెల్త్లో అనేది ఒక పెద్ద టాపిక్. దాన్ని నేను మళ్ళీ ఒక 1 వీక్ పెట్టేస్తాను. నెక్స్ట్ ఐ విల్ గో టు ద నెక్స్ట్ సెషన్ ఆఫ్ ఉమెన్. అదేంటంటే పోస్ట్ పార్టం.